హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ సెర్లాక్ ఉగ్గు ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామండి. దానికోసం ఇది యాక్చువల్గా ఏంటి అంటే చిన్నపిల్లలకు చాలా హెల్తీ ఫుడ్, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఇది నా స్టైల్లో మా బాబుకు నేను రెగ్యులర్గా ఇలా పెడతాను. సో దాన్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను. అండ్ దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటే మిగతావి కూడా అవే సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అండ్ ఈవెన్ పెసర్లు కూడా తీసుకోవచ్చు. మా బాబు తినడు కాబట్టి నేను తీసుకోలేదు. అండ్ ఒక సెర్లాక్ స్పూన్ రాగులు తీసుకున్నాను. రాగులు ఎక్కువ వేయనండి, మా బాబు తినడు. అండ్ మీ వాళ్ళు తింటారు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఒక 5 జీడిపప్పు యాడ్ చేశాను, 5 బాదం యాడ్ చేశాను. అది 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు కదండి, చూసి నీట్గా వాష్ చేసుకోవాలి, డస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి కానీ ఎండకు కానీ పూర్తిగా డ్రై అవ్వాలండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వాము యాడ్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే మనం ఇన్ కేస్ దాంట్లో యాడ్ చేసామనుకోండి, మనం కడిగినప్పుడు వాష్ చేసినప్పుడు దాంట్లోనే వెళ్ళిపోతుంది. సో నేను అందుకని తర్వాత యాడ్ చేస్తాను. ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే పిల్లలకి మంచిగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్ అనేది. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుందని నేనైతే యాడ్ చేస్తాను. బేసికల్గా కూడా చాలామంది యాడ్ చేస్తారు. అండ్ ఇది డైజెషన్ కోసం మంచిగా పనిచేస్తుంది వాము జీరా అనేది. నేను యాడ్ చేశాను. అండ్ తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇన్ కేస్ మనం మంట పెద్దగా పెట్టామనుకోండి పూర్తిగా మాడిపోతుంది. పిల్లలు అస్సలు తినరు అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. చాలా ఓపికతో చేసుకోవాలి ఉగ్గు. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఇలా అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే మిక్సీ పట్టేసినా కూడా ఉండలు పట్టేస్తుంది. ఈవెన్ ఇది మొత్తం ఫ్రై అయ్యాక కూడా ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మొత్తం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇది ఏంటి అంటే కొంచెం చిన్న పిల్లలు 6 to 7 months పిల్లలు అయితే కొంచెం స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. అండ్ మా బాబు 9 months అండి. సో నేను కొంచెం రఫ్ కోర్స్గానే బ్లెండ్ చేసుకున్నాను, అంత స్మూత్గా ఏం బ్లెండ్ చేయను. అండ్ మీకు ఎలా కావాలి అనుకుంటే అలా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. ఒక సెర్లాక్ స్పూన్ ఉగ్గు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ ఒకటేసారి వాటర్ యాడ్ చేసామనుకోండి మొత్తం ఉండలు కట్టేస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక సెర్లాక్ స్పూన్కి ఒక గ్లాస్ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. నేను రెగ్యులర్గా అలా చేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేయాలి. ఏంటంటే కొంచెం చిన్నపిల్లలు అయితే కొంచెం లిక్విడ్ ఫామ్లో చేసుకోండి. కొంచెం పెద్ద పిల్లలు 8 months 9 months 10 months బేబీస్కి అయితే కొంచెం థిక్గా పెట్టినా పర్లేదు, ఎందుకంటే రైస్ పెడతారు కాబట్టి. సో సరిపోతుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. నేను మా బాబుకు రెగ్యులర్గానే ఇలాగనే ఫీడ్ చేస్తాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఫీడ్ చేయాలండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటాడు మా బాబు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.